రెయినీ సీజన్‌లో వెదర్ చల్లగా ఉన్నప్పుడు కామన్‌గా గొంతు పట్టేస్తూ ఉంటుంది కదా! ప్రెజెంట్ నాకు అలానే అయ్యింది. ఈ టైంలో అసలు ఏ కర్రీతో అన్నం తినాలనిపించట్లేదు. సో, కొంచెం స్పైసీగా ఏమన్నా చేసుకుందామని అప్పటికప్పుడు వెజ్ బిర్యానీ చేశాను. చాలామంది బిర్యానీస్ చేయాలంటే టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనుకుంటారు. కానీ చాలా సింపుల్ అండ్ ఫాస్ట్‌గా కూడా చేసుకోవచ్చు. ఏదైనా కర్రీ వండే అంత టైంలో ఈ బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది. నేనెలా చేశానో సింపుల్ అండ్ ఫాస్ట్‌గా చూసేయండి. వెజ్ బిర్యానీకి మెయిన్‌గా పెద్ద పని అంటే వెజిటబుల్ కటింగ్. నా దగ్గర ఏమేమున్నాయో వెజిటబుల్స్ అన్నీ చూసి కట్ చేసి పెట్టుకున్నాను. డైరెక్ట్ బిర్యానీ చేస్తా అనుకున్న బౌల్‌లోనే వీటన్నింటిని వేసుకొని, బిర్యానీకి కావాల్సిన ఆల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. అందులోనే సరిపడినంత ఆయిల్ వేసుకొని, మసాలాలు మొత్తం పట్టేలాగా కలిపేసి, ఒక సైడ్ స్టవ్ ఆన్ చేసుకొని ఇది కుక్ చేస్తున్నాను. ఇంకో సైడ్ రైస్ కుక్ చేసుకున్నాను. ఈ రైస్ 60% కుక్ అయిన తర్వాత ఈ రైస్‌ని బిర్యానీ పాట్‌లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ పైన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. అలాగే కొంచెం ఘీ కూడా వేశాను. కంప్లీట్ లో ఫ్లేమ్‌లో పెట్టేసి 15 మినిట్స్ కుక్ చేశాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ లిడ్ ఓపెన్ చేయకుండా అలానే వదిలేయాలి. నెక్స్ట్ ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ బావుంటుంది. నా బిర్యానీ అయితే పర్ఫెక్ట్‌గా కుదిరింది. స్పైసీగా గొంతుకు కొంచెం రిలీఫ్‌గా ఉంది.